చేరడం జరిగింది. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందాలని, వారికి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని స్వయంగా పిలిచి టికెట్ ఇస్తామని చెప్పి అన్ని వనరులు సమకూరుస్తామని చెప్పినా కూడా రాష్ట్రాన్ని అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయినందున అభివృద్ధి ప్రదాత ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇటు హైదరాబాద్ని కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, పరిశ్రమలు రావాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగాలని చెప్పి ఇవన్నీ ఉండాలంటే బాబు గారే రావాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మైలవరం నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాలుగా